దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. పదాలతో కూర్చిన పాటలు పెదాలపై నాట్యం చేస్తుంటే మనసు ఆహ్లాదంతో ఆనందంతో నిండిపోతుంది. అదేనండి పాటకున్న పవర్. వర్ధమాన గాయని గాయకులను ప్రోత్సహిస్తూ దూరదర్శన్ యాదగిరి తీర్చిదిద్దిన పాటల పల్లకి కార్యక్రమం మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతోంది. గాయని గాయకులుగా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి విచ్చేసిన గాయని గాయకులకు సాదర స్వాగతం. ప్రముఖ గాయకులు ఎస్పి బాలు, ఎస్ఏ రాజ్ కుమార్ వంటి ఉద్దండుల దగ్గర కంపోజింగ్ సింగర్గా సుదీర్ఘకాలం పనిచేసి నేడు ఎందరెందరికో గానకళలో శిక్షణను ఇస్తున్న ప్రముఖ గాయకులు విశ్వనాథ్ రామయ్యర్ గారు ఈనాటి మన పాటల పల్లికి కార్యక్రమానికి స్వరగాన విశ్లేషకులుగా విచ్చేశారు. వారికిదేమా ఆత్మీయ స్వాగతం. వాద్య పరికర వాదనపై పట్టు సాధించి పాటకు దీటైన నేపథ్య సంగీతాన్ని అందిస్తున్న వాయిద్య కళాకారులకు సాదర స్వాగతం. పాటల పల్లకి కార్యక్రమంలో 3 విభాగాలుంటాయి. మొదటి విభాగం దృశ్య పల్లకి. ఈ విభాగంలో ఇక్కడున్న స్క్రీన్పై చూపించే విజువల్స్ ఆధారంగా విశ్లేషకుని సూచనల సలహాలతో పాటను ఆలపించాలి. ఇక రెండవ విభాగం కావ్య పల్లకి. ఈ విభాగంలో లబ్ధ ప్రతిష్ఠులైన కవులు రాసిన పాటలను ఆలపిస్తారు. ఇక చివరిదైన 3వ విభాగంలో గాయని గాయకులు యుగల గీతాలను ఆలపిస్తారు. ఇంకా ఆలస్యం లేకుండా మన మొదటి విభాగంలోకి ఎంటర్ అయిపోదాం. అదే దృశ్య పల్లకి. మరి దృశ్య పల్లకి విభాగంలో ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ తారక్ గారు. హలో తారక్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను, ఎర్రగడ్డ నుంచి వస్తున్నాను మేడం. ఏం చేస్తూ ఉంటారు? నేను సంగీతం నేర్చుకున్నాను, కర్ణాటిక్ మ్యూజిక్. ఆ తర్వాత పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటాను సంగీతాన్ని. ఓకే. మా గురువు గారు అయినటువంటి విశ్వనాథ్ రమయ్యర్ గారు ఇవాళ సంగీత విశ్లేషకులుగా రావటం నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మీ గురువు గారే ఈరోజు ఆధ్వర్యంలో పాడుతున్నారు. చాలా జాగ్రత్తగా పాడాలి. ఓకే మేడం. ఓకే ఓకే. మరి దృశ్య పల్లకి విభాగం అనేది ముందుకు స్క్రీన్ పైన ఒక దృశ్యం వస్తుంది. దాని ఆధారంగా ఒక పాటను అందుకోవాలి. ఓకే మేడం. ముందుగా స్క్రీన్ చూసేద్దామా? అట్లే. స్క్రీన్ ప్లీజ్. స్క్రీన్ చూడండి. ఏం కనిపిస్తున్నాయి? ఇది పువ్వులు, ఆకాశం, చంద్రుడు అవే కనిపిస్తున్నాయి. ఇదేంటండి? చంద్రుడా సూర్యుడా? ఇది సూర్యుడు, పైన పైన చంద్రుడు, చంద్రుడు, పువ్వులు, ఆకాశం. అయితే ఇప్పుడు మీ గురువు గారు ఉన్నారు కాబట్టి, గురువు గారు ఇక్కడ మనకి గాన విశ్లేషకులుగా వచ్చారు కాబట్టి ఇది మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ప్లస్ అవుతుందని భావిస్తున్నాను. మరి అడిగేద్దామా గురువు గారి సూచనలు సలహాలు? ఖచ్చితంగా. స్వాగతం తారక్. థ్యాంక్ యూ గురుగారు. ఇక్కడ ఎక్కడికక్కడే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ సీటుకి తగినట్టుగా నేను మాట్లాడాలి కాబట్టి ఇందులో ఫేవరెటిజము అట్లాంటివి ఏమి ఉండవు. ఓకేనా? ఇప్పుడు అందులో ఆ సీన్లో ఏమున్నాయి? ఆ సీన్లో సార్ పువ్వులు ఉన్నాయి, ఆకాశం కనబడుతుంది, చంద్రుడు, సూర్యుడు. సో మల్లెపూలు, తర్వాత ఎండ, తర్వాత వాన, తర్వాత వెన్నెల. ఏ సీజన్కి ఆ సీజన్ ఏదైనా హాయిగానే ఉంటుంది కదా. అవును సార్. సో మల్లెపూలు ఆ పరిమళం విపరీతం చాలా హాయిగా ఉంటుంది. అలాగే వర్షం హాయిగా ఉంటుంది. ఎండ అది కూడా హాయిగానే ఉంటుంది. అంటే చలి తట్టుకోలేని వాళ్ళకి ఎండ చాలా హాయిగా ఉంటుంది. అలాగే వెన్నెల. సో వీటన్నిటినీ చూస్తే ఏమనిపిస్తుంది? ఇది ఒక పాట గుర్తొస్తుంది సార్. ఏం పాట? ప్రస్తుతం అయితే ఆ పాట చెప్పలేనేమో. మీ గురువు గారే కాబట్టి భయపడకుండా చెప్పేసేయండి. వెన్నెల్లో హాయ్ హాయ్ అని పాట. సో అన్నిట్లో కామన్గా హాయ్ ఉంది కాబట్టి వెన్నెల్లో హాయ్ పాట. సూపర్ సార్. హింట్ ఇవ్వకుండానే ఇచ్చేశారు చాలా తెలివిగా. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా పాటను స్టార్ట్ చేసేసేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ 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 హాయ్, వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాలు జల్లి కురిసి, తప్పెట్లో హాయ్ హాయ్, త్రుప్పెట్లో హాయ్ హాయ్, ఇవాళ మనసి మురిసి. మే నెలలో ఎండ హాయ్, ఆగస్టులో వాన హాయ్, జనవరిలో మంచు హాయ్, హాయ్ రామా హాయ్ గుంటె చాలు నంది వెయ్యి
వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాలు జల్లి కురిసే తప్పెట్లో హాయ్ హాయ్ త్రుంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసు మురిసే మే నెలలో ఎండ హాయ్ ఆగస్టులో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ గుంటే చాలు నంది వెయ్యి మాటలెందుకు కనులు ఎదుట కలల ఫలము నిలిచినది తందాన సుడచిందేనా కనులు గనని వనిత ఎవరు మనకు ఇక తెలిసేనా మది మురిసేనా తనను ఇక ఎల్లాగైనా కళ్ళారానే చూడాలి పగలు మరి కళ్ళోనైనా ఎల్లోరాతో ఆడాలి మధుర లలన మదన కొలన కమల వదన కమల సదన వదల తరమా మదికి వసమా తెలిపితనమా చిత్రమైన బంధమాయ అంతలోన అంటులేని చింతనం అంతమంటూ ఉన్నదేనా వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాలు జల్లి కురిసే తప్పెట్లో హాయ్ హాయ్ త్రుంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసు మురిసే మే నెలలో ఎండ హాయ్ ఆగస్టులో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ గుండె చాలు నంది వెయ్యి మాటలెందుకండి గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి ఏం చేయాలి అసలు తన ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే స్పెషల్ మనిషి అయినా కూడా మనకేముంది మామూలే కళలు తెలుసా ఏమో బహుశా కవిత మనిష కలల హంస మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతి అంటూ ఉంది మనల్ని లాగుతున్నది ఎంత ఎంత వింతగున్నది వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లి కురిసే తప్పెట్లో హాయ్ హాయ్ త్రుంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసు మురిసే మే నెలలో ఎండ హాయ్ ఆగస్టులో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ గుండె చాలు నంది వెయ్యి మాటలెందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లి కురిసే తప్పెట్లో హాయ్ హాయ్ త్రుంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసు మురిసే మే నెలలో ఎండ హాయ్ ఆగస్టులో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ గుండె చాలు నంది వెయ్యి మాటలెందుకండి తారక్ గారు హాయ్ హాయ్ అండి సూపర్ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు వంశీ డైరెక్షన్లో వచ్చిన మూవీ అవునండి చాలా మంచి పాట మరి గురువు గారు ఉన్నారేమోనని మీరు కొంచెం భయపడ్డట్టు అనిపించింది మరి నేనైతే ఎటువంటి కామెంట్ చెప్పదలుచుకోలేదు గురువు గారికి ఇచ్చేస్తున్నా అది మాత్రం నిజం మేడం ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత గురువుతో సంబంధం లేదు, మనం పాడాల్సింది మనం పాడడమే, అంతకంటే ఏం లేదు. చాలా బాగా పాడావు. అంటే ఏంటి కొంచెం ఎందుకో వీక్గా కనిపిస్తున్నావు, ఎందుకని? కొంచెం ఆరోగ్య పరిస్థితులు బాగాలేక అది సార్. సో బాగుంది, శృతిలో ఉన్నావు, తాళంలో ఉన్నావు, హాయిగా నవ్వుతూ పాడావు.
కొంచెం బ్రైట్గా ఉంటే బాగుండేది. అవును, అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఓకే. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్. థ్యాంక్ యూ. తారక్ గారు కూర్చోండి. దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ కీర్తి గారు. హలో కీర్తి గారు. హలో అండి. హలో. ఎలా ఉన్నారు? ఫైన్. బాగున్నారా? మీరు నేను బాగున్నారా? చాలా బాగున్నానండి. నవ్వితే ఎంత బాగున్నారు చూడండి. థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ నుంచి, హబ్సిగూడ నుంచి వస్తాను. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, సంగీతం నేర్చుకున్నారా? అమ్మ కర్ణాటక హిందుస్థానీ వీణ నేర్చుకున్నారండి. నాకు చిన్నప్పటి నుంచి అలా నేర్పిస్తుంటే అలా నేర్చుకున్నాను. నేర్చేసుకున్నారు. సూపర్ అండి. మరి ఈ దృశ్య పల్లకి విభాగంలో ఒక దృశ్యం మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది. దానికి ఆధారంగా ఒక పాటను తీసుకోవాలి. మన గురువు గారు కూడా మీకు కొంచెం సపోర్ట్ చేస్తారు. అలాగే చూసేద్దామా? చూసేద్దాం. స్క్రీన్ ప్లీజ్. ఓకే, స్క్రీన్ వచ్చేసింది. చూడండి ఏం కనిపిస్తున్నాయి. ఒక అమ్మాయి బాధపడుతూ కనిపిస్తుంది. ఎడారి, సముద్రం, ప్రేమ ఓకే, దీని కనిపిస్తుంది. వెనక చాలా పాటలు ఉన్నాయి కదా. అవును, అవునండి. అవును. బ్రేకప్ అవును, సాంగ్స్ అవును, చాలా అవును. వస్తాయి. మరి మనం కాకుండా గురువు గారి సలహాలు తీసుకుంటే బాగుంటుంది కాబట్టి తప్పకుండా, అడిగేద్దామా? తప్పకుండా. వీటన్నిటిని కలుపుకుంటే ఏ పాట వస్తుందమ్మా? మీకు చెప్పండి, అనిపించింది చెప్పండి, మీ పర్వాలేదు. ఐడియా ఏంటో. సముద్రం, కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. మ్. అలలు, సముద్రం అంతా నా కన్నుల్లో అని గుర్తొస్తుంది. ఓకే ఓకే. ఏ సినిమాలోది ఆ నువ్వే పాట? నువ్వే మూవీ అండి. అది రచన రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. తప్పనిసరిగా పాడేవాళ్ళకి రచన, సంగీతం తెలిసి ఉండాలి. అలాగే పాడేవాళ్ళ గురించి మనం ఎలాగో చెప్తాం కాబట్టి అది నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ బాగా యూ. పాడండి. థ్యాంక్ యూ. ఓకే. సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే, రేపు లేని చూపు నేనై, శ్వాస లేని ఆశ నేనై మిగలనా. నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం. ఏ చోట ఉన్నా నీ వెంట లేనా. సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే. నేలవైపు చూసి నేరం చేసావని, నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని. గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని, తల్లి తీగ బంధిస్తుందా మల్లె పువ్వుని. ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం, ఇకనైనా
శృతి గారు చాలా ఇన్వాల్వ్ అవుతూ చాలా ఫీల్ అవుతూ పాడారు అనిపించింది. Thank you అండి, thank సింగర్ ఈ పాటకి ఎవరు? చిత్ర గారు. గారు సేమ్ అట్లానే ఫీల్ అవుతూ చాలా బాగా పాడారు అనిపించింది. Thank you అండి, గురుగారి ఏమంటారు ఒకసారి వినద్దామా? ఎక్సలెంట్గా ఉంది, మీ వాయిస్ కూడా చాలా బాగుంది. Thank you. ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తుంటారా రోజు? ప్రాక్టీస్ చేస్తూ ఉంటానండి. ఇంకా బాగా చేయండి. స్టార్టింగ్లో కొంచెం స్కేల్ అటు ఇటు ఉంది కానీ బట్ సెటిల్ అయింది, తర్వాత సెటిల్ అయిపోయింది. చాలా బాగా పాడారు నిజంగా. నేను అలాగే అలా మీ వైపే చూస్తూ ఉన్నాను, మీ పాటే వింటూ ఉన్నాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్. సూపర్, ఆల్ ద బెస్ట్ అండి. Thank you. కూర్చోండి. దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ శ్రీనివాస్ గారు. హలో అండి శ్రీనివాస్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను భద్రాచలం నుంచి వచ్చాను మేడం. భద్రాచలం నుంచి ఓన్లీ మా పాటల పల్లకి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేందుకు వచ్చారా? అవునండి. గ్రేట్ అండి, చాలా సంతోషంగా ఆఫర్ అనిపిస్తుంది. వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అవకాశం సంగీతం వచ్చింది. నేర్చుకున్నారండి? నేను బేసిక్స్ వరకు నేర్చుకున్నానండి. మా భద్రాచలంలో వనజారామన్ గారు అని మేడం గారు ఉన్నారు, ఆవిడ దగ్గర. నెక్స్ట్ ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నారు జీవన్ గారు అని, ఆయన దగ్గర కూడా బేసిక్స్ వరకు అలంకారాలు సరళిసు అంతవరకు నేర్చుకున్నాను. ఓకే, తర్వాత కంటిన్యూ చేయలేకపోయారా? నేను ఈవెంట్స్ అవి చేస్తూనే ఉంటాను మేడం, ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాను. ఓకే, సూపర్ అండి. మరి దృశ్య పల్లకి విభాగంలో మీకు అర్థమైపోయింది కాబట్టి స్క్రీన్ పైన ఒక దృశ్యం వస్తుంది, దానికి అనుగుణంగా ఒక పాటను అందుకోవాలి. తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ. స్క్రీన్ ప్లీజ్. ఓకే, స్క్రీన్ కనిపించింది చూడండి, ఏమొచ్చిందో. మేడం, కురులు, చందమామ, కళ్ళు, మహిళ, కలువ కమల, పువ్వు. కలుపు. ఓకే, దీని ఆధారంగా మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా? గురువు గారి సలహాలు సూచనలు తీసుకుందామా? ఇన్నుండగా చెప్పలేకపోతున్నా మేడం, చాలా ఉన్నాయి అందులో. గురువు గారు, ఇదంతా కూడా ఒక అమ్మాయిని వర్ణిస్తూ పాడే పాట. సార్, చాలా అద్భుతమైన పాట. ఒక రాగం పేరు ఆ హీరోయిన్ది, అలాగే ఆ రాగం కూడా అదే పాటలు. ఆ పేరుతోనే ఉంటుందన్నమాట. పాడండి ఒకసారి. శివరంజని గుర్తొచ్చిందా? ఐడియా. ఓకే, గుడ్. శివరంజని నవరాగిణి వినినంతనే నా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని. శివరంజని నవరాగిణి. రాగాల సిగలోన సిరిమల్లివి, సంగీత గగనాన జాబిల్లివి. రాగాల సిగలోన సిరిమల్లివి, సంగీత గగనాన జాబిల్లివి. స్వరసుర ఝరి తరంగానివి, స్వరసుర ఝరి తరంగానివి. సరస హృదయ వీణావాణివి. శివరంజని నవరాగిణి. కనులు పండు వెన్నెల గనులు, ఆ కురులు ఇంద్రనీలాలవనులు. ఆ కనులు పండు వెన్నెల గనులు, ఆ కురులు ఇంద్రనీలాలవనులు. ఆ వదనం అరుణోదయ కమలం, ఆ ఆదరం సుమధుర మధుకలశం. శివరంజని నవరాగిణి. జనకుని కొలువున అల్ల
గిర్రన సాగే జగన్మోహిని జానకి వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణి ఆశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా రావే రావే నా ప్రియ రంజని మనోరంజని రంజని నా రంజని నీవే నీవే నాలో పలికే నాదానివి నీవే నాదానివి నాదానివి నీవే నాదానివి. శ్రీనివాస్ గారు చాలా 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 బాగుందండి. ఆ వాయిస్ లో Thank you, వైబ్ ma'am. ఉంది అనిపించింది నాకైతే. Thank you, thank you. సూపర్. ఈ పాటతో గురువు గారికి చాలా అనుబంధం ఉందంట. మరి మీ పాట ఎలా ఉందో ఆయన అనుబంధం ఏంటో అడిగేద్దామా? తప్పకుండా బాగా పాడారండి. సార్ థ్యాంక్ యూ. కాకపోతే ఏంటంటే పాట మీరు పాడేటప్పుడు సెల్ ఫోన్ అవి చూడకుండా మీరు విని రాసుకోండి. తర్వాత నా అభిప్రాయం ఏంటంటే ఒక హాఫ్ నోట్ తగ్గితే ఇంకా బాగుండేది. సార్ సార్ అంటే పైకి వెళ్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. చాలా బాగుంది, మీ వాయిస్ ఎక్సలెంట్గా ఉంది. పైగా మీరు మిగతా వేదికల్లో కూడా పాడారు కదా, చాలా బాగుంది. తర్వాత నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే నేను కాలేజీ డేస్లో ఉన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది. మేము నర్సరావుపేటలో ఉండేవాళ్ళం. గుంటూరులో కాంపిటీషన్ జరిగింది. సరే దానికి రమేష్ నాయుడు గారు ఎవరైతే కంపోజ్ చేశారో ఆయన వస్తున్నారని చెప్పారు. మా ఫ్రెండ్ చెప్తే నేను వెళ్ళి పాడాను. నేను వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది, అయినా నన్ను అలౌ చేశారు పాడమని. ఆయన ముందే చెప్పారట, సొంత పరిచయాలు వద్దు, మీరు యాజ్ రీజ్గా ముందు రాగాలు ఎలా ఉన్నాయో అవే పాడండి, లేకపోతే రాగం కట్ చేసి పాడమన్నారు. ముందు ఆలాప ఒకటి ఉంది, మీరు మిస్ చేశారు. సార్ నేనేం చేశానంటే ఇంకా మార్కులు ఎక్కువ పడాలనే ఉద్దేశంతో నా సొంత పరిచయం పాడాను. సో అందుకని ఏం చేశారు, నాకు సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. తర్వాత ఆయన పర్సనల్గా చెప్పారు నాతో, నువ్వు ఎక్స్ట్రా గమకాలు కానీ లేకపోతే సొంత ఆలాపనలు ఏమీ లేకుండా పాడమని చెప్పాను, నువ్వు పాడావు. లేదండి నేను వెళ్ళలేదు, నేను రావటం లేట్ అయింది అన్నాను. తర్వాత అదే పాటని మళ్ళీ స్టేజ్ మీద శ్రీవిద్య గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు పాడమన్నారు, పాడాను. నేను ఎక్కడ ప్రోగ్రాంలో పాడినా కూడా ఈ పాట ఉండేది. అందుకని ఎక్కడ పాడినా ముందు ఈ పాట అడుగుతారనమాట శివరంజని. చాలా కాలం క్రితం పాట మళ్ళీ గుర్తు చేశారు, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. సూపర్ అండి, ఆల్ ద బెస్ట్. కూర్చోండి. దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ స్వాతి గారు. హలో స్వాతి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్. నేను కూడా చాలా బాగున్నాను. ఏం చేస్తుంటారండి? నేను వర్కింగ్ అండి. ఐ వర్క్ ఇన్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్. ఓ, మరి సింగింగ్ పైన? సింగింగ్ చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు నేర్పించారు, అలాగే ఇంట్రెస్ట్ ఉంది. ఆఫీస్లో ఈవెంట్స్లో అలా ప్రోగ్రామ్స్ అలా పాడుతూ ఉంటాను. టైం దొరుకుతుందా సంగీతానికి? వీకెండ్స్ అలా కేటాయిస్తారు. అది. సూపర్ అండి. మరి దృశ్య పల్లకి విభాగంలో స్క్రీన్ పైన ఒక దృశ్యం కనిపిస్తుంది. ముందుగా ఆ దృశ్యం ఏంటో చూసేద్దాం. అలాగేనండి. స్క్రీన్ ప్లీజ్. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందండి. ఏం కనిపించింది? చిన్ని కృష్ణుడు అండి. ఓకే, స్క్రీన్ మొత్తంగా కృష్ణుడే కనిపిస్తున్నాడు. కృష్ణుడి మీద, బాలకృష్ణుడి మీద, చిన్ని కృష్ణుడి మీద బోల్డన్ని పాటలు ఉన్నాయి. డౌట్ ఎందుకు, మన గురువు గారు ఉండగా. నిజమే, కృష్ణుడి మీద చాలా పాటలు ఉన్నాయి. బట్ ఆయన ఏ ఆకు మీద పడుకున్నాడు? తామర ఆకండి కదా, వటపత్రం అంటారు, రావి ఆకు. రావి ఆకు. సో వటపత్రం మీద ఒక పాట ఉంది కదా, వటపత్ర సాయికండి. అదే పాట. స్వాతిముత్యం సినిమాలో. రచన నారాయణ రెడ్డి గారు రాశారండి ఈ పాట. సంగీతం ఇళయరాజా గారు ఇచ్చారు. రాజీవనేత్రునికి రతనాల
స్వాతి గారు, ఈ పాట ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఫస్ట్ వరుసలో ఉంటుంది లాలి పాటల్లో కదా? నిజమే అండి. నేను ఎల్కేజీలో పాడిన మొదటి పాట కూడా ఇదే అండి. ఓ సూపర్. ఇప్పుడు మీ పిల్లలకు కూడా ఇదే పాట పాడుతూ వినిపిస్తూ ఉంటారా? పాడుతూ వినిపిస్తూ ఉంటాను. సూపర్. మరి ఈ పాట గురువు గారికి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. తప్పకుండా. బాగా పాడారమ్మా. మీకు శృతి కంఫర్టబుల్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. కొంచెం శృతి చూసుకోండి, చాలా బాగుంది, వాయిస్ చాలా బాగుంది. రోజు పాడుకోండి, తప్పకుండా. ఓకేనా? యా, ఆల్ థ్యాంక్ ది యూ. బెస్ట్. ఆల్ ద బెస్ట్ అండి. Thank you. కూర్చోండి. దృశ్య పల్లకి విభాగాన్ని అందమైన పాటలతో ముగించుకున్నాం కదా. మరి మన రెండవ విభాగమైన కావ్య పల్లకి విభాగంలోకి ఎంటర్ అయిపోదాం. కావ్య పల్లకి విభాగంలో వస్తున్న పేర్ తారక్ అండ్ కీర్తి. కావ్య పల్లకి విభాగంలో మీరు ఎంచుకున్నటువంటి పాట ఏంటండి? మెల్లగా కరగని సాంగ్ మేడం. ఏ మూవీ? మూవీ వర్షం మూవీ నుంచి. ఓకే. సింగర్ ఎస్పి చరణ్ గారు అండ్ సుమంగళి గారు. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారు. సూపర్. ఇంకా అంతే జోష్గా మీ ఇద్దరు ఆలపించేయాలి. ఖచ్చితంగా. ఆల్ ద బెస్ట్. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటె తలుపుల ద్వారం, వలపు వాన దారాలు పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తనతో నడిపే హరివిల్లులు వంతెన వేసి శుభవేళ. ఈ వర్షం సాక్షిగా తెలపని నా సంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటె తలుపుల ద్వారం, కలలోన ఆ మెరుపులు చూస్తున్నా, ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా. ఊరుములలోన నీ పిలుపులు వింటున్నా, ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా. మతి చెడి దాహమై అనుసరించి వస్తున్నా, జతపడి స్నేహమై అనుసరించనా. చలి పిడుగుల సడివిని చడిసిన బిడియము తడబడి నేను విడగా, ఈ వర్షం సాక్షిగా తెలపని నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. ఏ తెరుమరుగైనా ఈ చొరవను ఆపేనా, నా పరువముని కనులకు కానుకనిస్తున్నా. ఏ చిరు చిలుకైనా నీ సిరుల
చూపేనా ఆ వరుణునికి రుణపడిపోనా ఈ పైన త్వరపడి వయసునే నిలుపలేను ఇకపైన విడుదలే వద్దని ముడులు వేయనా మన కలయిక చెదరని చెలిమికి రుజువని చరితలు చదివేలా ఈ వర్షం సాక్షిగా తెలపని నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటె తలుపుల ద్వారం వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తడిపి తనతో నడిపి హరి విల్లులు వంతెన వేసి శుభవేళ ఈ వర్షం సాక్షిగా తెలపని నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం ఓకే, ఎలా పాడారో నేనైతే చెప్పదలుచుకోలేదు, గురువు గారికి అడిగి తెలుసుకుందాం. బాగా పాడారమ్మా, ఇద్దరు బాగా పాడారు. కొంచెం శృతి కనుక ఇప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏంటంటే మనం ఆ శృతిలో పాడకపోయినా ఏం పర్లేదు, కొంచెం తగ్గించి పాడొచ్చు. మేము కూడా అంతే. శ్యామలాదండకం ఒకటిలో పాడారు ఘంటసాల గారు, మొన్న వెళ్ళి పాడాము, 7లో పాడొచ్చు, 6:30లో పాడాను. వయసు రీత్యా అవన్నీ సహజం. ఒంట్లో బాగాలేనప్పుడు కొంచెం శృతి తగ్గించవచ్చు. సో టోటల్గా మనకు కావాల్సింది ఏంటంటే సాంగ్ అవుట్పుట్. అదర్వైజ్ ఆ శృతి కనుక కొంచెం తగ్గించుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. కూర్చోండి. కావ్యపల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేర్ శ్రీనివాస్ అండ్ కీర్తి గారు. ఓకేనండి, మరి మీరు ఎంచుకున్నటువంటి పాట ఏంటండి? మేము ఈ రౌండ్లో సెలెక్ట్ చేసుకున్న పాట బొబ్బిలి రాజా చిత్రం నుంచి చెమ్మ చెక్క చెమ్మ చెక్క. ఓకే, రాసిన వారు సీతారామ శాస్త్రి గారు, ఇళయరాజా యాజ్ యూజువల్, నెక్స్ట్ బాలు గారు అండ్ చిత్ర గారు. ఓకే, సూపర్. ఇంకా ఆలస్యం లేకుండా ప్రారంభించేసేయండి. ఓకే అండి, తప్పకుండా. చెమ్మ చెక్క చెమ్మ చెక్క జున్ను ముక్క చెంప నొక్క నిమ్మ చెక్క నమ్మకంగా తిమ్మిరెక్క కో అంది కోక ఎందుకో కోరింది కోసి అందుకో రాణి ఐ లవ్ యూ రాజా I love you. చెమ్మ చెక్క చెమ్మ చెక్క జున్ను ముక్క చెంప నొక్క నిమ్మ చెక్క నమ్మకంగా తిమ్మిరెక్క మారుమూల సోకు చేరలేఖ రాయనా సరసాలు కోరు సంతకాలు తాకి చూడనా పేరి పార చూడని దూరైడుని చీర చూరు దాటని వేడి ఊహని వెక్కిరించు వన్నెలన్నీ కొల్లగొట్టుకొని కళ్ళతోటి కత్తిరించు
పెంచు కన్ని కంచెలన్నీ గారంగా సైరా సారంగా చెమ్మ చెక్క జున్ను ముక్క చెంప నొక్క నిమ్మ చెక్క నమ్మకంగా తిమ్మిరెక్క ఓ అంది కోక ఎందుకో కోరింది కోసి అందుకో రాణి I love you. రాజా I love you. నీటిలాంటి నాటు చూపు నాటుకున్నది అలవాటు లేని చాటు చోట మాటుతున్నది ఈదలేను యౌవనం ఆదరించవా మోజువాణి మోజుతో స్వాగతించవా రంగరంగ వైభవాల మంచు మేలుకోవా గంగ పొంగు సంబరాల రంగు తేలనీవా రాణి కైలాసం చెమ్మ చెక్క జున్ను ముక్క చెంప నొక్క నిమ్మ చెక్క నమ్మకంగా తిమ్మిరెక్క ఓ అంది కోక ఎందుకో కోరింది కోసి అందుకో రాణి I love you. రాజా I love you. రాణి I love you. రాజా I love you. శ్రీనివాస్ గారు మీరు పాడే విధానం చాలా రొమాంటిక్ గా ఉందండి, చాలా ఫీల్ అవుతూ భలే పాడారు అనిపించింది. Thank you, madam. అసలు కళ్ళు మూసుకొని పాడుతున్నారా తెరిచే పాడుతున్నారా అదొకటి నాకు అర్థం కాలేదు, అప్పటి నుంచి గమనిస్తున్నా. చాలా కొత్తగా అనిపించింది. Thank you. గురువు గారికి ఎలా అనిపించింది అడిగేద్దామా? నాకు కూడా అలానే అనిపించింది. ఆయన ఏంటంటే పాడేటప్పుడు కచేరీలు ఎక్కువ చేస్తూ ఉంటారా మీరు? ఈవెంట్ చేస్తాను. చాలా ఈజీగా పాడారు, అంటే చాలా ఈజీతో పాడారు, చాలా కంఫర్టబుల్గా పాడారు, చాలా బాగుంది, మీ వాయిస్ బాగుంది ఇది. థ్యాంక్ యూ. తర్వాత అమ్మ మీరు మాత్రం కొంచెం టెంపో చూసుకోరా, వాయిస్ అంతా కూడా శృతిగా అంతా ఓకే కానీ బట్ టెంపో రాజా అనేటప్పుడు కొంచెం టెంపో అటు ఇటు అవుతుంది, అదొక్కటి చూసుకోండి చాలు. అదర్వైజ్ చాలా బాగుంది. ఓకే. గుడ్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కూర్చోండి. మన కావ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పే స్వాతి అండ్ తారక్. మరి ఈ విభాగంలో మీరు ఎంచుకున్నటువంటి పాట ఏంటండి? కరిగిపోయాను కర్పూర వీణల మరణ మృదంగం సినిమా నుంచి అండి. రాసిన వారు వేటూరి గారు, ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ అండి, అండ్ పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు. ఓకే, సో మరి మీరు చాలా జాగ్రత్తగా గురువు గారి ఆధ్వర్యంలో ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం తప్పకుండా. హ్యాపీగా పాడేసేయండి. తప్పకుండా. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా, నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, కురిసిపోయింది ఓ సంధి వెన్నెలా.
కలిసిపోయాక ఈ రెండు కన్నులా మనసు పడిన కథ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలిగా పడుచు తపనలివి తెలుసుగా మన్నిస్తున్న చెలిగా ఈ ఆశలో ఒకే ధ్యాసగా ఏ ఊసులో ఇలా బాసగా అనురాగాలని బంధాలని పండించుకోమని తపించగా కరిగిపోయాను కర్పూర వీణలా కురిసిపోయింది ఓ సంధి వెన్నెలా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా కరిగిపోయాను కర్పూర వీణలా కురిసిపోయింది ఓ సంధి వెన్నెలా అసలు మతులు చెడి జంటగా ఏమవుతామో తెలుసా జతలు కలిసి మనం ఒంటిగా ఏమైనా సరిగరిసా ఏ కోరికో శృతి మించగా ఈ ప్రేమలో ఇలా ఉంచగా అధరాలెందుకో అందానికి నీ ప్రేమ లేఖనే లిఖించగా కురిసిపోయింది ఓ సంధి వెన్నెలా కలిసిపోయాను నీ వంశధారలా నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా కురిసిపోయింది ఓ సంధి వెన్నెలా కలిసిపోయాను నీ వంశధారలా చాలా బాగా అనిపించిందండి నాకైతే. గురువుగారికి ఎలా అనిపించింది అడిగేద్దామా? అడుగుతాం మేడం. బాగుంది, బాగా పాడారు. Thank you, వాయిస్ గురు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. కావ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేర్ శ్రీనివాస్ అండ్ కీర్తి గారు. ఓకే శ్రీనివాస్ గారు, మీరు ఎప్పుడొచ్చినా మంచి జోష్ఫుల్ సాంగ్తో మా ముందుకు వస్తారు. మరి ఈ విభాగంలో మీరు తీసుకున్నటువంటి పాట ఏంటి? ఇప్పుడు మేము తీసుకున్న పాట ప్రేమలేఖ చిత్రం నుంచి అండి. ప్రియా నేను చూడలేక అంటూ ఆ పాటని కంపోజ్ చేసింది మ్యూజిక్ డైరెక్టర్ దేవా గారు, ఓకే పాడింది బాలు గారు అండ్ అనురాధ శ్రీరామ్ గారు, రచన భువనచంద్ర గారు అండి. సూపర్ అండి. Thank ఇంకా you. మీ ఇద్దరి గాత్రంలో కూడా అంతే అందంగా ఈ పాట రావాలి. తప్పకుండా అండి. ఆల్ ద బెస్ట్ కీర్తి గారు. Thank you. ఆల్ ద బెస్ట్. ప్రియా నిన్ను చూడలేక ఊహలో నీ రూపు రాక నీ తలపుతోనే నే బతుకుతున్నా నీ తలపుతోనే నే బతుకుతున్నా ప్రియా నిన్ను చూడలేక.
ఊహలు నీరు పురాక ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీ కుశలం. అనుక్షణం నా మనసు తహతహలాడే ప్రతి క్షణం నీ కోసం విలవిలలాడే. అనుదినం కలలలో నీ కదలే కనులకు నిదురలే కరువాయే. ప్రియా నిన్ను చూడలేక ఊహలు నీరు పురాక కోవెలలో కోరితిని నీ దరికి నన్ను చేర్చమని దేవుడినే వేడితిని కలకాలం నిన్ను చూడమని. లేఖతో ముద్దైనా అందించరాదా నిన్నుగాక లేఖలనే పెదవంటుకోదా. వలపులు నీ దరి చేరుటెలా ఊహల పడవనే చేర్చునులే. ప్రియా నిన్ను చూడలేక ఊహలో నీరు పురాక నీ తలపుతోనే నే బతుకుతున్నా నీ తలపుతోనే నే బతుకుతున్నా. ప్రియా నిన్ను చూడలేక ఊహలో నీరు పురాక. చాలా బాగుందండి. అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించింది నాకైతే. మరి గురువుగారికి ఎలా అనిపించింది అడిగేద్దాం. చాలా బాగుందండి. ముఖ్యంగా ఏంటంటే సరే మీరు యథాలాపంగా పాడినట్టుగా అనిపించింది. అంటే ఏంటంటే మీకు కచేరీలో అలవాటు ఉంది కాబట్టి చాలా ఈజీగా పాడేశారు. తర్వాత మీరు ఫస్ట్ చరణంలో తన పోర్షన్ అయిన తర్వాత మీరు తీసుకుంటారు చూసారా, ఆ రెండో లైన్ గమకం ఒకటి వేశారు. చాలా బాగా వచ్చాడు, చాలా బాగా వచ్చండి. ఇంకొంచెం ఇంకా బాగా డెవలప్ చేసుకోండి. చాలా బాగుందమ్మా. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కూర్చోండి. కావ్య పల్లకి విభాగాన్ని కూడా అందమైన పాటలతో ముగించుకున్నాం కదా. మరి మన మూడవ విభాగంలోకి ఎంటర్ అయిపోదాం. మూడవ విభాగం మధుర పల్లకి. ఈ విభాగంలో అందమైన యుగల గీతాలను ఆలపిస్తారు మన గాయని గాయకులు. ముందుగా వస్తున్న పేర్ తారక్ అండ్ స్వాతి. తారక్ గారు, మరి ఈ విభాగంలో మీరు ఎంచుకునేటువంటి పాట ఏంటండి? మళ్ళీ మళ్ళీ రాని రోజు సాంగ్ మేడం. సూపర్ అండి. ఎవరు సింగర్? ఎవరు సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ జానకి అమ్మ గారు. And మ్యూజిక్ ఇళయరాజా గారు. ఓకే. మూవీ రాక్షసుడు. ఓకే, సూపర్. మరి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేసేయండి. ఆ
ఇది రాని రోజు మల్లె చాచి అల్లుకున్న రోజు రావిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె చాచి అల్లుకున్న రోజు చేరువైన రాయభారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం ఎండల్లో వెన్నెల్లో ఏం చేతూ ఒకరం ఇద్దరం అవుతున్నాం వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్నమావి విరబూస్తున్నా తోటమాలి జాడేది నాయదే తుమ్మిదై సన్నిధి చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు కళ్ళ నిండా నీలి స్వప్నాలే వీణిల్ని వింత మోహం దేహమున్న లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం సందిట్లో ఈ మొగ్గే పొయ్యని రాగాలే బుగ్గల్లో దారిని గులాబీలు పూయిస్తున్నా తేనెటీగా తితేది సందే మబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడిపేది రేవులో నావలా నా జతే కోరగా జాబిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె చాచి అల్లుకున్న రోజు ఓకే, ఎంతో చెప్పాలని గురువుగారు అనుకుంటున్నారు. గురువుగారికి చెప్పేద్దాం. చెప్పేదేం లేదు. ఇళయరాజా గారి బీజిఎమ్స్ అని చాలా కష్టం వాయించడం. సో మళ్ళీ మళ్ళీ వాయించాలన్నా కష్టం. సో సింగర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వచ్చే ముందు ఒక్కసారి వినేసి రండి, మళ్ళీ మర్చిపోకుండా ఉంటారు. పాట చాలా బాగా వచ్చింది, కానీ ట్యూన్ మర్చిపోయేటప్పుడు కొంచెం బాధ వేస్తుంది, అంతే తప్ప ఇంకేం లేదు. చాలా బాగుంది, గుడ్. థ్యాంక్ యూ గురుగారు. మధురపల్లికి విభాగంలో చివరిగా వస్తున్న పేర్ శ్రీనివాస్ గారు అండ్ స్వాతి గారు. మధురపల్లికి విభాగంలో మీరు తీసుకున్నటువంటి పాట ఏంటండి? ఇప్పుడు మేము తీసుకున్న పాట రోజా చిత్రం నుంచి పరువం వానగా అనే పాటనండి. పాడినవారు ఎస్పి బాలు గారు, సుజాత గారు. మ్యూజిక్ డైరెక్షన్ ఏఆర్ రెహమాన్ గారు, సూపర్. రాజశ్రీ గారి రచన. ఓకే, ఇంకా అందంగా ఆలపించేసేయండి. తప్పకుండా. ఆల్ ద బెస్ట్ అండి.
ఒక వేడి సెగరేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎదకోరెనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దుమురి పాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగేని ఆ సడిలోన ఒక తోడు ఎదకోరేని నదివే నీవైతే అలనే ఒక పాట నీవైతే నీ రాగం నేనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులే నీ చిగురాకు చూపులే అవినా ముత్యాల సిరులే నీ చిన్నారి ఊసులే అవినా బంగారు నిధులే నీ పాల పొంగుల్లో తేలని నీ గుండెలో నిండని నీ నీడల వెంట సాగని నీ కళ్ళల్లో కొలువుండని పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులే ఆ ఒడిలోన ఒక వేడి సెగరేగేనే ఆ సడిలోన ఒక తోడు ఎదకోరెనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులే నీ గారాల చూపులే నాలో రేపేను మోహం నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో నా రాగబంధాల చాటులో నీ పరువాలు పలికించుకో పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎదకోరేనే నదివే నీవైతే అలనే ఒక పాట నీవైతే నీ రాగం నేనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులే సూపర్ అండి శ్రీనివాస్ గారు. ఏ పాటైనా మీ వాయిస్లో భలే అనిపిస్తూ ఉందండి. దానికి తగ్గట్టుగానే స్వాతి గారు కూడా అద్భుతంగా ఆలపించారు అనిపించింది. మరి గురువు గారికి ఎలా అనిపించింది అడిగేద్దాం. చాలా బాగా పాడారు శ్రీనివాస్ గారు. అసలు నిజంగా మీ వాయిస్ ఎంత బాగుందంటే, ఎంత బరువుగా ఉందో, దానికి తగ్గట్టుగా మీరు మాడ్యులేట్ చేసుకొని పాడుతున్నప్పుడు చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ చాలా బాగుంది. పాట చాలా బాగా వచ్చండి. వెరీ గుడ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. మంచి పాటతో ముగించుకున్నాం. ఆల్ ద బెస్ట్. కూర్చోండి. థ్యాంక్ యూ.
సో చూసారు కదండి, ఇవాళ మన పాటల పల్లికి కార్యక్రమంలో గాయని గాయకులు ఆలపించిన అందమైన పాటలని విని బాగా ఎంజాయ్ చేశాం కదా. మరి ఇది ఇవాళ మన పాటల పల్లికి కార్యక్రమం. నెక్స్ట్ వీక్ వచ్చే పాటల పల్లికి కార్యక్రమంలో మరికొంతమంది గాయని గాయకులతో ఇదే వేదికపై మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు, నమస్తే. పాటల పల్లకి